గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోటం సతీష్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. గోదావరికని బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోటం సతీష్, ఉపాధ్యక్షులుగా దేశెట్టి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా తీగ సంజయ్ కుమార్, కోశాఖాధికారిగా మహమ్మద్ ఉమర్, సంయుక్త కార్యదర్శిగా మొచ్చుకుర్తి కుమార్, లైబ్రరీ సెక్రటరీగా పేరుక మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీ ఎరుకల ప్రదీప్ కుమార్, లేడీస్ రిప్రజెంటేటివ్గా భారతీ చౌహాన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డి గోపాల్ రెడ్డి, ఉమెన్ ఎగ్జిక్యూటివ్గా ఈ శోభారాణి, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా పులిపాక రాజ్ కుమార్, రాగం శ్రీధర్, గాదె శ్రీలత, తబుసం ఎన్నికయ్యారు. కాగా ఫలితాల అనంతరం గెలుపొందిన సభ్యులంతా సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. జూనియర్స్కి చాలా న్యాయం చేస్తానని చెప్తున్నాను. వాళ్ళ వెనకాల నేను ఉంటాను. జూనియర్స్కి హెల్ప్ చేసుకుంటూ అలాగే సీనియర్ సజెషన్ తీసుకుంటూ అలాగే ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావుని, మండల కమిటీ సీనియర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ గెలుపుని నేను రెండోసారిగా బార్ అసోసియేషన్ గోదావరికని అధ్యక్షునిగా గెలుపొందినందుకు నా యొక్క జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. ప్లస్ నా తోటి ఈసీ మెంబర్గా ఎన్నికైన నా యొక్క తోటి న్యాయవాదులకు కూడా చాలా ధన్యవాదాలు. నేను ఎన్నికైంది అనేది ఓన్లీ జూనియర్ వాళ్ళకే హెల్ప్ చేయడానికి ముందున్నాను. అలాగే అడ్వకేట్ వెల్ఫేర్ గాను నేను చాలా రుణపడి ఉన్నాను. నేను ముందు ఇంకా అడ్వకేట్ వెల్ఫేర్స్ గురించి, వాళ్ళ అడ్వకేట్ కమిషన్స్ గురించి ఓన్లీ జూనియర్స్ వరకు బాగా హెల్ప్ చేస్తాను. అలాగే సీనియర్ సజెషన్ తీసుకున్నా నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా, భారతదేశంలో ఏమైనా ఇబ్బంది అయినా కూడా నేను సీనియర్ సజెషన్ తీసుకొని మళ్ళీ నా యొక్క కమిటీతో సజెషన్ తీసుకొని నేను ముందు నడుచుకోగలని చెప్తున్నాను. ఇందుకు నన్ను గెలిపించిన నా యొక్క జూనియర్ సీనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. భారతదేశం కార్యవర్గ ఎన్నికల్లో 2025-26 సంవత్సరానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క సోదరిమణుల న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. న్యాయవాదుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తానని, అదేవిధంగా న్యాయవాద సంఘం యొక్క విలువలను కట్టుబడి కాపాడుతానని, సంఘంలో పరపతి పెంచుతానని సవినయంగా మనవి చేస్తూ నా గెలుపుకు దోహదమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నేను బార్ అసోసియేషన్ అధ్యక్ష రెండోసారి గెలుపొందాను. నా యొక్క గెలుపుకు నా యొక్క జూనియర్ సీనియర్ న్యాయవాదులే ప్లస్ నేను నా బార్ అసోసియేషన్ చాలా ఇంకా అడ్వకేట్ వెల్ఫేర్ చేయాలని చేస్తాను. నేను రెండోసారిగా గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు నా యొక్క సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. మనం నేను జూనియర్ అడ్వకేట్ చాలా ప్రత్యేక శ్రద్ధ చూస్తానని, నేను ఏదైతే వాగ్దానం చేశానో జూనియర్స్కి నా యొక్క బార్ అసోసియేషన్ తరఫున హెల్ప్ చేస్తానని, ప్లస్ నా యొక్క తోటి న్యాయవాదులు ఎవరైతే నాతో పాటు ఎన్నికైన వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు. గోదావరికని బార్ అసోసియేషన్ చరిత్రలో ఫస్ట్ టైం 6 మెంబర్ ప్రెసిడెంట్ చేయడం, అందులో నేను నా యొక్క జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి హెల్ప్తోనే నేను ఈరోజు గెలిచానని చాలా గర్వంగా ఉంది చెప్పుకున్నాను కూడా. నేను కూడా నా జూనియర్ అడ్వకేట్స్ వెంట ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను గెలిపించినందుకు. వారికి చాలా రుణపడి ఉన్నాను నా జూనియర్ అడ్వకేట్స్కి. నేను ఏదైనా వాళ్ళ తోడుంటానని, నా యొక్క ఈసీ మెంబర్స్తో నేను నడుచుకుంటున్నాను. ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా యొక్క తోటి నా ఈసీ మెంబర్స్ సజెషన్ తీసుకొని, మన నా యొక్క సీనియర్ న్యాయవాదుల సజెషన్ తీసుకొని ముందుకు సాగుతానని అందరికీ తెలియజేస్తున్నాను. మరి నా యొక్క జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులు ప్రత్యేక ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు.